అమెరికా విదేశాంగ విధానంలో అతిపెద్దదైనటువంటి మార్పు రష్యాని దెబ్బతీయడం కోసం అని చెప్పి ఉక్రెయిన్ని ఉసిగొలిపి ఆ ఉక్రెయిన్ని ఎంకరేజ్ చేయడం కోసమని యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఇస్తాం, నాటోలో సభ్యత్వం ఇస్తామంటూ జెలెన్స్కీని నమ్మించి జెలెన్స్కీ వెళ్ళి వాళ్ళ దేశ ప్రజలకు అదే చెప్పుకుని బిలియన్ల కొద్ది డాలర్లు మనకు వస్తున్నాయి, మనమే యుద్ధంలో గెలవబోతున్నామంటూ నమ్మి ప్రజల్ని నమ్మించి ముందుకు వెళ్ళారు. తద్వారా జరిగినటువంటి పరిణామం చూసాం. బట్ విదేశాంగ విధానం మారిపోయింది. బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడు. ట్రంప్ అదే రష్యా ఎదగాలనుకుంటున్నాడు, అదే రష్యాతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నాడు. అందుకని చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం ఆపించాడు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా యుద్ధం లేనట్టే. టోటల్గా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఈ చర్చల్లో సౌదీ అరేబియాలో జరుగుతున్న చర్చల్లో రష్యా అమెరికా చర్చలు కూడా ఉక్రెయిన్ లేదు, యూరోపియన్ లేదు, నాటో లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు దాంతోపాటుగా యూరప్ సమాజానికి వణుకు పుట్టిస్తున్నాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ అన్నటువంటి పేరుతో యూరప్ని దూరం పెడుతున్నటువంటి పరిస్థితి, రష్యాని దగ్గరికి తీసుకున్నటువంటి పరిస్థితి. ఏ రష్యాని దెబ్బ కొట్టడానికి యూరోపియన్ యూనియన్ పెంచారు, ఏ రష్యాని దెబ్బ తీయడానికి నాటోని పెంచారు. ఇప్పుడు అదే రష్యాతో ట్రంప్ కొనసాగుతున్నటువంటి వేళ తమ భవితవ్యం ఏంటో అయోమయంలో పడినటువంటి వేళ యూరోపియన్ యూనియన్ దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత అత్యవసర సమావేశం అవుతుంది. అప్పట్లో 3 ఏళ్ల క్రితం బైడెన్ హయాంలో ఏదైతే యుక్రెయిన్ మీద యుద్ధం సందర్భంలో అత్యవసర సమావేశం అయితే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత జరుగుతుంది.